మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండమీదిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంపల బాలేష్ అనే వ్యక్తి బుధవారం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా అదే గ్రామానికి చెందిన అప్పల సాయిలు అనే వ్యక్తి బాలేష్ పై దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు. అనంతరం పోలీసులకు లొంగిపోయిన సాయిలు విషయం తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అర్ధరాత్రి బాలేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్రమ సంబంధం నేపథ్యంలోనే బాలేష్ లను అప్పల సాయిలు అనే వ్యక్తి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చి కాళ్ళతో ఆడుకొని ఒక తీసుకొని పోయిండు. మోటార్ బంద్ చేసి వస్తా, ఫోన్ చేస్తా, లేట్ అయితే అమ్మా అని అన్నాడు. ఇంకా ఫోన్ చేస్తలే. 10:30 అవుతుంది. ఫోన్ చేసినాం, స్విచ్ ఆఫ్ వస్తుంది. 10:30కి ఫోన్ చేసిన, 10:30 PM నైట్ చెప్పు. లిఫ్ట్ చేస్తలే, స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వచ్చే వరకు 2 కార్లు వచ్చినాయి ఊళ్ళోకి, పోలీస్ కార్లు వచ్చి మా ఇంటికి ఒక ఆయన వచ్చింది, సార్, పోలీస్ సార్. ఇక్కడ వాళ్ళన్నా చనిపోయిన వాళ్ళన్నా ఉర్రా, అందరు ఉర్రా ఇండ్లలో అనుకుంటే మా తాత అన్నాడు, మరి మా కొడుకు లేడు, మా డాడీ లేడు అని మేము అన్నాం. అన్న వరకు ఆడ పొలం కాడికి పోయే వరకు చచ్చిపోయిండు మొత్తం ఇక పల్లెంకల వండబెట్టి పోయేసరికి మొత్తం కక్షతోనే చేసిర్రు. అది ప్లాన్ చేసి మర్డర్ చేసిర్రు. ఏం లేదు, మా డాడీ మంచిగా వాళ్ళకి అన్యాయం చేయలేము, మేము వాళ్ళకి పాపం చేయలేము, మంచిగా చేసినాం అంతే. కూరగాయలు తెచ్చి ఇంట్లో పెట్టి వెళ్ళిపోయిందండి అంతే. బోర్కాడికి పోతానని పోయిండు. ఎన్ని రోజులు కావాలి కాస్తున్నా మాకు తెలియదు, ఇట్లా చంపేస్తారని మాకు తెలియదు. వాళ్ళ తర్వాత పోయేటోడు కాదు. బోర్కాడికి పోయిండు అని మేము అనుకున్నాము. పోయే వరకు చంపేసారు. పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. పోలీసులు వస్తేనే తెలుసు సార్. ఎన్ని రోజులు కొలే కావాలి కాస్తున్నారు మాకు తెలియదు. నాకు 3 బిడ్డలు సార్. పోలీసులు వస్తేనే అందరూ ధైర్యం పోయి నా ధైర్యం బయట పడ్డది. నా 3 బిడ్డలు తీసుకొని దాగాలే మేమేటు చచ్చిపోవాలి. ఎవరినొక్క మాట అనేటోడు కాదు. మంచి పేరు తెచ్చుకోండి కానీ చెడ్డ పేరు తెచ్చుకోలేడు. ఎన్ని రోజులు కోలే కావాలి కాసిరు మాకు తెలియదు. ఇది ఎట్లా చేయాలి నైనా, ఎట్లా చేతుము, ఎటు పోదుము లేరు.